హలో అండి, గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా డాక్టర్ వద్దు సౌండ్ చేయించింది. డాక్టర్ నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పారనమాట. ఒక 15 days తర్వాత రమ్మని చెప్పారు. ఆగున్నాను, అరవద్దు, మాట్లాడుతున్నాను కదా. కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు. బ్యాక్ పెయిన్ అండ్ దగ్గు చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా నా వల్ల అస్సలు అవ్వట్లేదు. టానిక్ వేసుకున్నప్పుడు మాత్రమే దగ్గు కంట్రోల్ అవుతుంది, మిగతా టైంలో ఏమో కంట్రోల్ అవ్వట్లేదు. దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడాలి డాక్టర్ ఏం చెప్తారు ఏమో అనేసి. ఇంకా నేనే డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఒక 10 daysలో ఇంకా డెలివరీ చేసేయండి అని. ఏమో నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు. ఇంకా బ్యాక్ పెయిన్ అని ఒక ½ an hour కూర్చొని అన్నం తినలేకపోతున్నాను. దుద్దు పిల్ల అచ్చా ఏ పిల్ల क्या अरे ये मेरा दूध है ना, मेरा है ना, वो पिले हाँ पिलाती हूँ, आजा पिलाती हूँ मैं, आजा पापा को बुलाओ పిల్ల ఇట్లా చేస్తున్నాడు. కనీసం ఏం తిననియట్లేదు, ఏం తినాలనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎన్నో ఉన్నాయి కానీ ఏమి తినాలని మనసు లేదనమాట. తీసుకెళ్ళిపోయాడు, ఇంకా నా మిల్క్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్పింగ్గా ఉంది చాలా వరకు. జస్ట్ ఇంతకుముందే లేచేసి అలా పాలు ఇవ్వమంటే కింద పడబోసావా. జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసేసి అయితే హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. సో ఇదే ఇక్కడ నెంబర్స్ రాసిస్తారు ఒక్కొక్కరికి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అది ఉంది కదా, సో అందరూ డాక్టర్ ఉంటారనమాట. ఇంకా లైన్గా ఇదంతా కూర్చుంటారు. ఇంకా అందరూ ఇట్లా ఉంటుంది. సో ఈరోజు వెనస్డే కాబట్టి ఓన్లీ 8th month 9th month వాళ్ళకే చూస్తారు. నార్మల్ వాళ్ళకైతే చూడరు. నార్మల్ వాళ్ళకి మళ్ళీ సపరేట్ డేస్ అనమాట. ఒక 2-3 members వచ్చి బయట కూర్చున్నారు. ఫస్ట్ మా ఆయనేమో ఇంతకుముందు నా బ్లడ్ రిపోర్ట్స్ అవి తీయడానికి అక్కడికి వెళ్ళారనమాట. నేనేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఇట్లా ఉంటుంది. ఆ రూమ్ ఉంది కదా, సో అందులో కూడా వెయిటింగ్ అనమాట. మొత్తం ఇదంతా వెయిటింగ్, నిండిపోతారు. అసలు కొంచెం కూడా స్పేస్ ఉండదు. ఒక 10 o'clock అయితే ఇంకా అసలు మన రిటర్న్ వెళ్ళిపోవడమే బెటర్ అనేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక సోఫా, ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట, వెయిటింగ్ ఏరియా ఇదంతా. బయట అందులోనేమో జస్ట్ ఇంకా ఫస్ట్ 10 members అట్లా కూర్చుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆ చైర్స్ వేసుకొని ఈ రూమ్ మొత్తం ఫిలప్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నాను. అసలు ఉంటే రికార్డ్ చేయనివ్వరు నార్మల్గా. అమ్మ ఇది బాబుని ఇంట్లో పెట్టుదాం అనుకున్నాం కానీ అసలు వాడు మాకంటే ఫస్టే బండి దగ్గర వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఇంకా డాక్టర్ అయితే వచ్చారు. ఇంకా చెకప్ కోసం వెయిటింగ్ అనమాట. 3rd నెంబర్ ఏమాది. ఫస్ట్ 2 members మాత్రమే ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇంకా మేమే. మా బాబు అయితే ఎక్కడున్నా మా ఆయనని ఫుల్గా ఆడుకుంటాడనమాట. అటు ఇటు తిరిగి మా ఆయనని మొత్తం అలసిపోయేలాగా చేస్తారు. చెకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 10 o'clock అవుతుందన్నమాట. మేము నార్మల్గా ఏం చెప్పామంటే ఫుల్గా కాఫ్ వస్తుంది అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పాము. ఆయన డైరెక్ట్గా ఇంకా అడ్మిట్ చేసుకుంటామని చెప్పన్నారనమాట. నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది. బయటికి వచ్చి అడిగితే కాఫ్కి దానికి కాదు, ఇంజెక్షన్ ఉంటుంది అని చెప్పారు. అప్పుడు కొంచెం కూల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా అడ్మిట్ స్లిప్ తీసుకొని అడ్మిట్ అవ్వాలి. ఎన్ని డేస్, 1-2 days ఉంటుందండి. యాక్చువల్గా మేము ఒకదాని కోసం వస్తే మాకైతే ఇంకోటి అయ్యిందనమాట. నేనైతే ఇంకా బ్యాక్ పెయిన్ ఎందుకు చెప్పాను బాబు అసలు అనేది ఇట్లా అయింది. అడ్మిట్ చేసుకున్నారు, ఏదో నార్మల్గా మెడిసిన్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఇంకా వాళ్ళు ఏదో ఇంజెక్షన్స్ వేయాలంట 12 hours ఒకసారి, అట్లా 4 injections. అందుకని చెప్పేసి అడ్మిట్ అయితే చేసుకున్నారు. నాకైతే ఫస్ట్ ఇంజెక్షన్ పడింది 11:15కి కరెక్ట్గా. అందుకనేసి ఇంకా అట్లా పడుకొని ఉన్నాను నార్మల్గా. అసలు ఇంజెక్షన్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుంది. చాలా పెయిన్ వచ్చింది. ఒక 10 minutes వరకు అట్లాగే బెడ్ పైనే ఉన్నాను అనమాట నేనైతే. ఇంకా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా పడుకున్నాక తీసుకెళ్దాములే అని చెప్పేసి మా ఆయన కూడా అట్లాగే వెయిట్ చేశాడు. చాలాసేపు అయింది పడుకొని. అందుకే ఇంకా నా పక్కనైతే పడుకున్నాడు అనమాట. నేను ఇది అసలు అది దేనికోసమో తెలియదు, ఎందుకోసమో తెలియదు. ఎవరిని అడగాలో కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంకా అందుకని ఏం అడగట్లేదు అనమాట. మా బాబు అయితే ఒక 10 minutesలోనే మంచిగా లేచి ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. ఇల్లుకి దేనికి వాడికి ఏం తేడా తెలియట్లేదు, ఆడేసుకుంటున్నాడు. ఇంకా ఎక్కడున్నాడో అది ఏమీ తెలియకుండా మంచిగా లేచి ఏమీ సైలెంట్గా ఉన్నాడు, ఏడవకుండా. అసలు నేనైతే షాక్ అయ్యాను. నన్ను విడిచి వెళ్ళేటప్పుడు ఎంతో ఏడుస్తాడేమో, అసలు ఎట్లా తీసుకొని వెళ్ళడమో అనుకుంటూ ఉన్నాను లోపల. కానీ మా వాడి రియాక్షన్ చూడండి ఒకసారి. తింటా వెళ్ళదు, తింటా. బిస్కెట్ ప్యాకెట్ తీసుకోతావా? బాయ్ పొట్టి, బాయ్ బాయ్. నేను ఎక్కడున్నాను వదిలిపెట్టిపోతావా బిట్టు? ఎట్లా బాయ్ చెప్తాను చూడు నన్ను ఏడవకుండా.
పోండి. ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం ఆకలేసినట్టు అనిపించింది. అందుకే వచ్చేటప్పుడే నేను ఆ బాబు కోసం అని చెప్పి బనానా క్యారీ చేశాను కదా, ఇంకా వాడేమో తినలేదు. అలాగే అవి ఉండిపోయాయి అని చెప్పేసి నేనైతే ఇక్కడ బనానా తింటున్నాను. ఇక్కడ అంటే ఫుడ్ టైం అంటే టైమింగే. మార్నింగ్ కరెక్ట్గా 7 o'clockకి బ్రేక్ఫాస్ట్ వస్తుంది అండ్ కరెక్ట్గా 12:30కి లంచ్ అండ్ ఈవినింగ్ మళ్ళీ 4 to 5 ఆ మధ్యలో ఒకసారి టీ అండ్ మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి డిన్నర్, మళ్ళీ నైట్ 9, 8:30 అరౌండ్ ఆ టైంలో ఇంకా మిల్క్ అన్నమాట. సో ఇలా కన్ఫామ్గా ఫుడ్ టైం టు టైం అయితే వస్తుంది. ఇంకా ఫుడ్కి అయితే ఏమీ అది ఉండదు అనమాట. సో నార్త్ వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు, మనం తినలేము. ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువ అట్లాగా ఉంటుంది, మనం అయితే అస్సలు తినలేము. కాకపోతే పర్లేదు, కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే బెటరే. బాగా అడ్మిట్ అనగానే నేనైతే చాలా షాక్ అయిపోయాను. మేము ఇంటి దగ్గర కేర్ తీసుకుంటాము అన్నా కానీ లేదు అడ్మిట్ అవ్వండి ఏమవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. అమ్మో అసలు నాకు అడ్మిట్ అంటేనే ఏడుపు వస్తుంది. ఎందుకంటే లోపలికి ఎవరిని అలౌ చేయనివ్వరనమాట. ఇంకా సింగిల్గా ఉండాలంటే బోర్ కొడుతుంది కదా. ఇక్కడేమో ఇంకా ఆల్రెడీ నేను బనానా తిన్నానో లేదు, వాళ్ళ లంచ్కి రమ్మన్నారనమాట. సో ఇదైతే లంచ్, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, పప్పు అండ్ టొమాటో వంకాయ కర్రీ, రైస్ ప్లస్ కర్డ్ కూడా ఉంటుంది. నేను కర్డ్ ఏం తీసుకోలేదు అండ్ రోటీ కూడా ఉంటుంది. సో డైనింగ్ టేబుల్ దగ్గరే తినాలి, రైస్ మాత్రము లోపలికి అలౌ చేయరనమాట. ఎందుకంటే బెడ్షీట్స్ అవి ఉంటాయి అండ్ పిల్లలు ఉంటారు కదా అనేసి ఇంకా తిననివ్వరు. ఇటు వెళ్తే రూమ్స్ అనమాట. బయట కూడా మంచిగా ఉంది, ఏమైనా పిల్లలవి బట్టలు ఎండేసుకోవడానికి కానీ, మనం స్నానం చేసి టవల్స్ ఆరేసుకోవడానికి కానీ అంత చక్కగా ఉంది. నాకైతే బాగానే నచ్చింది. అండ్ లోపలైతే ఎంత అంటే అంత నీట్గా ఉంటుంది. మనము రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి బెడ్షీట్స్ అయితే మార్చుతారనమాట. బెడ్షీట్స్ మార్చిన తర్వాత వెంటనే ఊడ్చేసి మొత్తం తుడిచేస్తారు ఫినాయిల్తో. ఇక్కడ ఇంకా మా ఆయన వచ్చేసి ఇంజెక్షన్స్ అంతా ఓకేనా, ఏమైనా పెయిన్ ఉందా అని నార్మల్గా కలవడానికి వచ్చారనమాట. 7, 6:30 అట్లా అవుతుంది. ఈయన వచ్చి ఒక 5 minutes ముందే రైస్ అయితే పెట్టేశారనమాట. డిన్నర్ నేను అక్కడ ప్లేట్లో పెట్టుకొని దానిపైన ఇంకో ప్లేట్ కప్పేసి అయితే వచ్చేసాను. చూడండి వెదర్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఇక్కడైతే సమ్మర్లో ఏంటో కానీ అసలు 7 అయినా కానీ అసలు చీకటి పడదనమాట, అట్లాగే ఉంటుంది వెదర్. నేనైతే ఇంకా 5:30 కాగానే మంచిగా బయటికి వచ్చి ఇక్కడ పార్క్లో కూర్చుంటాను. ఇదైతే లోపలికి వెళ్ళే వే అనమాట. అవన్నీ మాకు లోపల రూమ్స్ ఉంటాయి. చూసారు కదా రూమ్స్ ఎంత బాగున్నాయో. ప్రజెంట్ అయితే కొంచెం నేనున్న రూమ్లో నేనే ఇంకా ఫస్ట్ పేషెంట్ అనమాట. ఇంకా మిగతా 2 rooms అన్నీ ఫిల్అప్ అయిపోయాయి. ఇంకా నాకన్నా ముందు ఆ రూమ్లో ఒక 2 members ఉన్నారనమాట. డెలివరీ పేషెంట్స్ కాదు, నార్మల్గా ఇట్లా ఏదైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్ వస్తాయి సో అట్లాంటి వాళ్ళు అనమాట. ఇక్కడేమో మా బాబు మంచిగా ఆడుకుంటున్నాడు. చిల్డ్రన్ పార్క్ లాగా పెట్టారనమాట ముందు. ఎందుకంటే వచ్చే వాళ్ళు అందరూ ఇట్లా లేడీ పేషెంట్సే వస్తారు నార్మల్గా, ఎందుకంటే ఇది ఫ్యామిలీ వార్డు కాబట్టి ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఇట్లా పెట్టారు. మా వాడైతే దాంతో తంటాలు పడుతున్నాడు, మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ ఒక్కడే ఆడుకుంటారులే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వెళ్ళి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు మా వాడికి. మా వాడైతే ఎక్కడికి వెళ్ళి చక్కగా ఆడుకుంటాడు అనమాట. నాకు అదొక టెన్షన్ లేదు, కాకపోతే పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా తీసుకురాలేక అదొక్కటే ప్రాబ్లం తప్ప అది ఎక్కిపిచ్చు ఇది ఎక్కిపిచ్చు అని అట్లా సతాయించడమే ఉండదు అనమాట. ఇంకా 4 injections అయిపోయిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ అయితే చేసేస్తారు. అదైతే బేబీ కోసం అనమాట, లోపలంతా బాగుండడానికి అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రాకుండా ముందుగానే సేఫ్గా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి పుట్టిన తర్వాత పిల్లలకి ఇంజెక్షన్స్ వేస్తున్నారు, దాని బదులు మనమే వేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారు అనమాట 12 hours ఒకసారి. ఇంకా మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, అప్పుడెప్పుడు వచ్చి ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు అనమాట. ఆయనకి ఇంటికి వెళ్ళినా బోరే కదా. బాబు అయితే మంచిగా చక్కగా బాగా చెప్తూ వెళ్తున్నాడు. బాయ్ బోలో, ఇట్లా వెళ్తా, నాకు ఇటే తెలుసు ఏం కాదు. బాయ్ బిట్టు, బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇదేమో నైట్ డిన్నర్ అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ తినేసాను, తర్వాత చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. నేను ఒక 1/2 hour 1 hour ముందు పట్టి పెట్టాను కదా. సో చపాతీ అయితే కొంచెం గట్టిగా అయిపోయింది. క్యారెట్ కర్రీ అండ్ మిక్స్డ్ వెజ్ పన్నీర్ ప్లస్ ఇదేంటి మొత్తం పప్పు లూజ్గా పప్పు చేశారనమాట, బాగుంటుంది. కాకపోతే కొంచెం ఉప్పులు అవేమి ఉండవు, ఉప్పు మనం వేసుకోవాలి మళ్ళీ సపరేట్గా. నేనైతే ఎక్కువ రైస్ వేయించుకున్నాను. ఇంకా రోటీ అయితే నేను తినలేదండి, ఇంకా డిస్కార్డ్ చేసేసాను. కొంచెం ఏదో అలా టేస్ట్ చూసాను. అండ్ ఇక్కడైతే ఇంకా డెలివరీ అయిన
పేషెంట్స్కి మళ్ళీ సపరేట్గా ఉంటుందండి ఫుడ్. వాళ్ళకి మొత్తం ఇట్లా మెత్తగా వండి తీసుకొని వస్తారనమాట. అందులో కూడా మంచిగా విటమిన్స్, ప్రోటీన్ అన్నీ ఉండేలాగా చూస్తారు. ఖచ్చితంగా మార్నింగ్ పాలు, ఎగ్ ఎట్లాగో అందరికీ పెడతారు. కాకపోతే వాళ్ళకి ఇంకా కొంచెం మెత్తగా త్వరగా డైజెస్ట్ అయ్యేలాగా పెడతారనమాట. సో ఇక్కడైతే ఇంకా నైట్ 9:30 ఆ టైంలో అయితే మిల్క్ కూడా ఇస్తారనమాట అందరికీ. చాలామంది ఇష్టపడే వాళ్ళు తాగొచ్చు, లేదంటే లేదు. ఇంకా మిల్క్ తాగి నేనైతే కొద్దిసేపు అలాగా ఫోన్ చూసుకొని ఇంకా పడుకొని అనమాట. సో ఇదన్నమాట. ఇంకా 2 days మొత్తం అడ్మిట్ అవ్వాలి అండ్ 3rd day ఇంటికైతే పంపిస్తారు. 12 hours ఒక ఇంజెక్షన్ అంట, డెక్సా సంథింగ్ ఏదో ఇంజెక్షన్. ఇంకా 9 months పడి 10 days 15 days అవుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళందరికీ అయితే ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారు అనమాట. మంచిగా బేబీ డెవలప్మెంట్, గ్రోత్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కాకుండా, బయటికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా అనమాట. సో నెక్స్ట్ డే అయితే పూరి అనమాట. పూరిలోకి ఎగ్ ఫ్రై అండ్ ఇంకేదో కర్రీ ఉంది. నాకు పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే మనం చేసుకున్నట్టుగా వాళ్ళు పూరి చేసుకోరు కాబట్టి అంత నేనేమి ఇష్టపడలేదు అనమాట. సో ఇక్కడైతే మళ్ళీ ఇంకా టిఫిన్ మేము చేయగానే మొత్తం అంతా బెడ్స్ అన్నీ దులిపేస్తున్నారు. ఫస్టే ఊడ్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇంకా బెడ్స్ పైన ఏమీ లేదు, జస్ట్ నార్మల్ అట్లా దులిపేస్తున్నారు అనమాట. ఇంకా నైట్ ఆ టైంకి 8 o'clock 7 o'clock ఆ టైంలోనే ఇంకా నేనున్న లైన్ ఉంది కదా, అది మొత్తం ఫిలప్ అయిపోయింది అనమాట. ఇంకా పేషెంట్స్ అయితే వచ్చేసారు. ఒక 2 members నార్మల్ డెలివరీ అయింది. సో నా పక్క బెడ్డే అనమాట ఇద్దరు. ఇంకొకరేమో ఏదో ప్రెగ్నెన్సీలో ఏదో ప్రాబ్లం ఉంటే సో వాళ్ళు కూడా వచ్చారనమాట. అందుకనేసి మొత్తం నైటే వచ్చారు, కానీ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ దులుపుతారు. చూడండి కింద అద్దంలాగా ఎట్లా మెరుస్తుందో, మంచిగా ఫెనాయిల్ వేసి నీట్గా తుడుస్తారనమాట. అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుంది, అసలు ఏది ఉండదు. ఇట్లా మనకు సైడ్కి పెట్టుకోవడానికి ఇట్లా ర్యాక్స్ కూడా ఉంటాయన్నమాట. ఏమైనా కొబ్బరి బొండాలు, ప్లేట్స్, టానిక్స్, మెడిసిన్స్ వాట్ ఎవర్ తెచ్చుకున్నా అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను నెక్స్ట్ ఓటీకి వచ్చాను, ఆపరేషన్ థియేటర్కి. ఈసీజీ ఏమో చేశారు నాకు. సో దాని రిపోర్ట్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇంకా పనిలో పని నాకైతే ఇంకా డెలివరీకి ముందు ఒక ఫామ్ ఇస్తారు కదా. సో అది మన డీటెయిల్స్ మొత్తం, మన బ్లడ్ గ్రూప్ ఏంటి, ఇంతకుముందు ఏ టైంలో డెలివరీ వచ్చింది, అండ్ ఎన్ని ప్రెగ్నెన్సీస్, సెకండా ఫస్టా, సో ఇట్లాంటివన్నీ ఇప్పుడే ఫిలప్ చేసేసుకున్నారనమాట. సో అప్పుడు మళ్ళీ ఇంకో పని లేకుండా ఇప్పుడే అంతా కంప్లీట్ అయిపోయింది. ఫామ్స్ కానీ అన్ని, బీపీ ఎంత ఉంది, బ్లడ్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది అంతా రాశారనమాట. అందులో చాలాసేపు అయితే వెయిట్ చేశాము, ఎందుకంటే ఇంకా ఆపరేషన్ థియేటర్ కదా, చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. మేమైతే కొద్దిసేపు వెయిట్ చేశాము. అండ్ నేనైతే ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నానండి ఇక్కడ. సో డైరెక్ట్ వార్డ్ నుంచి వచ్చాను కదా, ఫ్యామిలీ వార్డ్ నుంచి. ఇట్లాంటి ఆటోస్ అయితే ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఛార్జింగ్ ఆటోస్ అనమాట. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. ఎండ కూడా విపరీతంగా ఉంది, అసలు లోపల ఉన్నంతసేపు ఏమీ తెలియలేదు, బయటికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో అంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Tata, bye bye, and see you all.